And when they came up down from the mountain, Jesus said, "Don't tell anyone about this until the Son of Man is risen from the dead." వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచి వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించెను. So Peter kept that, and he speaks about it only in his epistle. And his disciples ఆ విధంగానే వాళ్ళు ఎవరికి చెప్పకుండా పేతురు తన పత్రికలో దీన్ని రాశాడు. asked him, "Why do the scribes say that Elijah must come first?" That's in Malachi, that quotation. అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగారు. మలాకీలో ఉంటుంది దీని గురించి, దాని గురించి వాళ్ళు అడుగుతున్నారు. And he answered and said, "Elijah is coming and will restore all things in the future." అందుకు ఆయన ఏమంటున్నారంటే ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టునన్న మాట నిజమే. But I say Elijah already came. That's referring to John the Baptist. But they did not recognize him, but did to him whatever they wished. They chopped off his head. ఆయనను ఏలియా ఇదివరకే వచ్చెను. ఇక్కడ బాప్తిస్మం యోహాను గురించి ఆయన చెప్తున్నారు. వారు అతన్ని ఎరుక్క తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరి, తన తలను తీసేశారు. So the Son of Man is also going to suffer at their hands. Then the disciples understood that he was spoken to them about John the Baptist. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్తున్నాను. అప్పుడు శిష్యులకు అర్థమైంది ఆయన బాప్తిస్మం యోహాను గురించి మాట్లాడారని. Here's the other verse that teaches us that John the Baptist came in the spirit of Elijah, preparing the way for the first coming of Christ. ఇది మనకేం బోధిస్తుందంటే బాప్తిస్మం యోహాను ఏలియా ఆత్మతో వచ్చి క్రీస్తు యొక్క మొదటి రాకడకు మార్గాన్ని సిద్ధపరిచాడు. And Malachi 4 verse 5 and 6 says, "Before the great and dreadful day of the Lord, God will send Elijah," which means మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాలు ఏం తెలియజేస్తున్నాయంటే యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. a ministry like Elijah's, which is not going to be one man. It's going to be a whole church, the body of Christ together, that understands God's purpose. ఇక్కడ ఏలియా అంటే ఒక్క మనుషుడని కాదు, కానీ ఏలియా వంటి పరిచర్య చేసే సంఘము, క్రీస్తు యొక్క శరీరము ఒకే ఉద్దేశం చొప్పున కలిసి పనిచేయటం. Together will be the new man that is the Elijah of the last days. అందరూ కలిసి ఒక్క నూతన పురుషునిగా చివరి దినముల్లోనే ఏలియా వలె పనిచేయటం. It won't be one person. ఒక్క వ్యక్తి కాదు. It'll be a prophetic ministry coming forth from the church, preparing the way for the second coming of Christ. సంఘము నుండి వచ్చే ప్రవచనాత్మకమైన మాటలు క్రీస్తు యొక్క రెండవ రాకడని సిద్ధపరుస్తాయి. Preparing people for the second coming of Christ. ప్రజలను క్రీస్తు యొక్క రెండవ రాకడకు సిద్ధం చేస్తాయి. So that is the ministry of the church today. ఈనాడు సంఘం యొక్క పరిచర్య అదే. When they came to the multitude, a man came up to him falling on his knees, Matthew 17:14, and saying, వారు జనసమూహమునకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, మత్తయి సువార్త 17:14, "Lord, have mercy on my son, for he's a lunatic, and he's very ill, and he often falls into the fire and often into the water, and I brought him to your disciples, and they couldn't cure him." ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాందర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వాడిని తీసుకొచ్చితిని కానీ వారు వాడిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. See, this is why Jesus said to them that, we can't stay up in the mountain forever. Peter said, "It's good for us to be here. Let's just settle down here. This is a wonderful place." అందుకే ప్రభు ఏం చెప్పారంటే వాళ్ళతో, మనం ఎప్పుడు కూడా రూపాంతరపు కొండ మీదే ఉండలేము. పేతురు అన్నాడు, ఇది బాగుంది, మనం ఇక్కడే ఉండిపోదాం అని చెప్పాడు. It's the spirit of heaven out here on the mountaintop. And Jesus said, "No, we got to go down." ఈ కొండ మీద పరలోకపు వాతావరణం ఉంది, మనం ఇక్కడే ఉన్నాం అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నారంటే, లేదు, మనం కిందకి వెళ్ళిపోవాలి. See, this is sometimes how we can feel when we have mountaintop experiences with the Lord. And it's so wonderful to be in His presence, in the presence of His people, especially when we have godly men. మనకు కూడా ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, ఇలా రూపాంతరపు కొండ మీద ఉన్న కొండ శిఖరాల అనుభవాలు ఉంటూ ఉంటాయి. మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునితో ఉన్నప్పుడు, ముఖ్యంగా దైవజనుల మధ్య ఉన్నప్పుడు అలాగ అనిపిస్తూ ఉంటుంది మనకు కూడా. Near us, like Moses and Elijah, and it's wonderful to be with such people, but the Lord says you can't be there forever. మోషే, ఏలియా వంటి వారి దగ్గర ఉంటే మనకే అక్కడ ఉండిపోవాలనిపిస్తుంటుంది. అయితే ఎల్లప్పుడు నువ్వు అక్కడే ఉండకూడదని ప్రభు చెప్తున్నారు. Because this is only a preparation for ministry down in the valley. ఎందుకంటే కొండ కింద ఉన్న పరిచర్య కోసం ఇది కేవలం సిద్ధపాటు మాత్రమే.
So every mountaintop experience that we have is even with godly men and with Christ himself, మనం కలిగి ఉండే రూపాంతరపు కొండ అనుభవాలు ఎన్నున్నా కానీ మనం దైవజనులతో ఉన్నప్పుడైనా లేక క్రీస్తుతోనైనా is only a preparation for ministry to needy people in the valley. కొండ కింద అవసరంలో ఉన్న వాళ్ళకి పరిచర్య చేయటానికి సిద్ధపాటు మాత్రమే అది. God has not called us just to bless ourselves. The blessing of Abraham was, దేవుడు కేవలం మనల్ని మాత్రం ఆశీర్వదించడానికి పిలవలేదు. అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఏంటంటే the Lord said to Abraham, I'll bless you and you'll be a blessing to all the families of the earth. దేవుడు అబ్రహాంతో ఏం చెప్పాడంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు భూమి మీద ఉన్న వారందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు. And that's the blessing that comes to us through the Holy Spirit. The Holy Spirit puts within us a spring of water that springs up to everlasting life. పరిశుద్ధాత్మ ద్వారా మనం కూడా అటువంటి ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నాము. పరిశుద్ధాత్ముడు మనలో జీవజలపు ఓటలను పెడతాడు. But then that spring flows out from us and becomes rivers of living water that blesses other people. ఆ జీవజలపు ఓటలు మనలో నుంచి బయటకు వెళ్ళి జీవజల నదులుగా ప్రవహించి ఇతరులను ఆశీర్వదించే విధంగా ఉండాలి. So that's how it must be in our life. If it just remains as a spring, satisfying ourselves, we have frustrated the ultimate purpose of God. మన జీవితం కూడా అలానే ఉండాలి. మనం కేవలం జీవజలపు ఓటలు మనలో మనం కలిగి ఉండి ఇతరులకు ఆశీర్వాదకరంగా లేనట్లయితే దేవుని యొక్క ప్రణాళిక చెడిపోతుంది. It must flow out from us to bless others because there are needy people down in the valley. Here's this man. అది మనలో నుండి ప్రవహించి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎందుకంటే ఎంతో మంది అవసరంలో ఉన్న వాళ్ళు ఉంటారు. With a son who's a lunatic. How is he going to be helped if Peter, James and John stay up in the mountain forever? ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతని కుమారుడు చాందర్ రోగి అయి ఉన్నాడు. పేతురు, యాకోబు, యోహానులు ఎప్పుడు రూపాంతరపు కొండ మీద ఉంటే ఇతనికి ఎవరు సహాయం చేస్తారు? Or if Jesus stayed there. So there's a lesson here for those of us who are taken up with mountaintop experiences and all that. Every experience like that లేక యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ఉంటే ఇతనికి ఎవరు సహాయం చేస్తారు? కాబట్టి ఇక్కడ ఒక పాఠం ఉంది. ఎవరైతే ఎల్లప్పుడూ కూడా రూపాంతరపు కొండ అనుభవాలు కలిగి ఉండాలి, అక్కడే ఉండాలి అని అనుకుంటారో వాళ్ళకి ఒక పాఠం ఉంది ఇక్కడ. must lead us down to serve people oppressed by the devil in the valleys. ఆ కొండ మీద ఉన్న ప్రతి అనుభవం కూడా ఏం చేయాలంటే కొండ కింద ఎవరైతే సాతాను చేత బంధించబడి ఉంటారో వాళ్ళని విడిపించడానికి అది ఉపయోగపడాలి.